తెలంగాణ సెక్రటరియట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంకు రావాలని ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకుని కేసీఆర్కు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఆహ్వానం ఇవ్వడానికి వచ్చిన మంత్రి పొన్నంకు కేసీఆర్ విందు ఏర్పాటు చేసి అనంతరం పలు విషయాలు చర్చించారు. సుమారు గంట పాటు మంత్రి పొన్నం అక్కడే గడిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర గవర్నర్ కిషన్ రెడ్డిలతో పాటు కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహం